టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పెండింగ్ స్థానాలపై దృష్టి పెట్టారు. 3 రోజులుగా 15 స్థానాలకు సంబంధించిన ఆశావహులను కలిసి చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. నేడు మరికొంతమంది ఆశావహులను కలవనున్నారు. ఈ సందర్భంలో చంద్రబాబు నివాసానికి టీడీపీ నేతలు క్యూ కడుతున్నారు. అయితే తొలి విడతలో సీటు దక్కని నేతలను బుజ్జగించేందుకు చంద్రబాబు నేతలను కలుస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక రాయలసీమ జిల్లాల్లో అసంతృప్తితో పాటుగా పెండింగ్ స్థానాలపై చంద్రబాబు చర్చించే అవకాశం ఉందంటూ కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక రాయలసీమ జిల్లాల్లో అసంతృప్తులతో పాటుగా పెండింగ్ స్థానాలపై చంద్రబాబు చర్చించే అవకాశం ఉందంటూ కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి తిలక్ అడిగి తెలుసుకుందాం. తిలక్, వరుసగా నాయకుల్ని కలుస్తున్నట్లుగా తెలుస్తోంది చంద్రబాబు. ఎవరిని కలుస్తున్నారు? ఇంకా కన్ఫర్మ్ చేయాల్సిన స్థానాలకు సంబంధించిన వాళ్ళనా, లేదంటే అసంతృప్తులనా? నందు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గత 3 రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా కొంతమంది ఇన్ఛార్జీలు అంటే జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా తమ స్థానాలు కోల్పోయే వారి అందరినీ పిలిపించుకుని, రోజు కొంతమందిని పిలిపించుకుని వారిని బుజ్జగిస్తున్నారు. ఏ ఏ పరిస్థితుల్లో మీ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా కేటాయించవలసి వచ్చింది, సమీకరణలు, సర్వేలు వీటి ఆధారంగానే మీ స్థానం కోల్పోతోంది, మీ సేవలను పార్టీ తప్పనిసరిగా వినియోగించుకుంటుంది అని చెప్పేసి వారికి చెప్తున్నారు. నిన్న రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున సింగనమల, అదేవిధంగా అనంతపురం పార్లమెంటు అంటే జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ ఆయన అనంతపురం స్టేట్ పార్లమెంట్ స్థానాన్ని తనకు కేటాయించాలి అని చెప్పేసి ఆయన నిన్న చంద్రబాబుని కలిశారు. అదేవిధంగా సింగనమల శ్రావణికి సీటు ఇచ్చారు. ఆవిడకి కాకుండా 2 మెన్ కమిటీ సూచించిన అభ్యర్థులకు ఇవ్వాలి అని చెప్పేసి చంద్రబాబుని 2 మెన్ కమిటీ సభ్యులు నర్సారెడ్డి, కేశవరెడ్డి కలవడం జరిగింది. అయితే చంద్రబాబు వారికి ఖచ్చితంగా చెప్పారు, మీరు బండారు శ్రావణిని గెలిపించి తీసుకురావాలి అని చెప్పేసి వారికి చెప్పారు. అదేవిధంగా కొంతమంది తమ స్థానాలు కోల్పోతున్న నేతలు కూడా చంద్రబాబును కలిసి తమకు ఎందుకు తమనే ఖచ్చితంగా పోటీ చేయించాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గానికి చెందిన బివి నాగేశ్వరరెడ్డి గతంలో ఆయన ఇన్ఛార్జిగా పనిచేశారు. గతంలో అక్కడ ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. అయితే ఆయన స్థానాన్ని బీసీ అభ్యర్థికి కేటాయించాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అయితే మీ సేవలను ఖచ్చితంగా ఉపయోగించుకుంటాము అని చెప్పేసి కూడా వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొదటి జాబితా ప్రకటించిన తర్వాత చంద్రబాబు వారందరినీ కూడా పిలిపించుకుని ఎవరెవరికి నచ్చజెప్పాలి, ఎవరెవరిని బుజ్జగించాలి అనే అంశాలను ఆయన కొంతమందికి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి వారిని తమ నివాసానికి పిలిపించుకుని చెప్తున్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం వరకే ఆయన తన నివాసంలో అందుబాటులో ఉంటారు. మధ్యాహ్నం తర్వాత జనసేన, టీడీపీ ఉమ్మడి సభ తాడేపల్లిగూడెంలో తొలిసారిగా ఉమ్మడి సభ నిర్వహించనున్నారు. ఆ సభకు ఆయన బయలుదేరి వెళ్లనున్న కారణంగా ఈ రోజు మధ్యాహ్నం వరకు మాత్రమే చంద్రబాబు విజిటర్స్ ను కలిసే అవకాశం ఉంది. అంటే కేవలం అపాయింట్మెంట్ ఇచ్చిన వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. బయట ప్రతిరోజు కలిసే విజిటర్స్ ను గత 3 రోజులుగా చంద్రబాబు కలవడం లేదు. నందు, అంటే మరి అసంతృప్తులని ఎలా మేనేజ్ చేయగలుగుతుంది టీడీపీ? చాలామంది అనేక చోట్ల ఇటు జనసేన నాయకులు కానీ, టీడీపీ నాయకులు కానీ సీట్లు ప్రకటించిన చోట అసంతృప్తులు చాలామంది బయటకు వస్తున్నారు, గొడవ చేస్తున్నారు కదా. దాదాపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీట్లు కోల్పోయిన వారందరినీ కూడా చంద్రబాబు ముందుగానే వారు 5 అంచుల విధానాన్ని అవలంబిస్తున్నారు. బూత్ లెవెల్ జోన్లు వారీగా విభజించి కొంతమందికి నాయకులకు బాధ్యతలు అప్పగించారు. వారు వెళ్ళి ముందుగానే ఈ పరిస్థితుల్లో మీరు స్థానం కోల్పోవాల్సి వస్తోంది, ఈ పరిస్థితుల్లో ఇక్కడ వేరే అభ్యర్థిని ఎంపిక చేయడం జరుగుతోంది, ఇది పొత్తులో భాగంగా మీ నియోజకవర్గం జనసేనకు కేటాయించడం జరిగింది అని చెప్పేసి గత కొంతకాలంగా వారికి చెప్తూనే వస్తున్నారు. అయితే ఇంకా కొంత పట్టువేడని నాయకులు ఎవరైనా ఉంటే వారిని చంద్రబాబు నేరుగా పిలిపించుకొని నిన్ను ఖచ్చితంగా ఎక్కడ అకామిడేట్ చేయాలో నేను చూసుకుంటాను, నీ భవిష్యత్తుకి నాది గ్యారెంటీ అని వారిని సముదాయించే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి ఖచ్చితంగా అధికారం చేపట్టాలి, అధికారం చేపట్టకపోతే చాలా పరిస్థితులు భిన్నంగా ఉంటాయి కాబట్టి మీరు ఈసారికి సహకరించాలి అని చెప్పేసి చంద్రబాబు ఈ అసంతృప్త నేతలను అంటే టికెట్ కోల్పోయిన వారిని బుజ్జగిస్తున్నారు. వారు కూడా చంద్రబాబు ఇచ్చిన హామీతోటి
సంతృప్తి చెంది కొంతమంది సంతృప్తి చెందుతున్నారు, కొంతమంది ఇంకా చేసే పరిస్థితి లేక కొంత అలిగి వెళ్తున్నప్పటికీ కూడా రానున్న రోజుల్లో కొంచెం నోటిఫికేషన్ వచ్చే సమయానికి వారందరూ కూడా పార్టీ లైన్ లోనే, ఎందుకంటే గత చాలా కాలంగా పార్టీ ఆవిర్భావం నుంచి ఇవ్వబడి వస్తున్న సీనియర్లు ఈసారి సీటు కోల్పోయే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో మీరు కూడా ఖచ్చితంగా పార్టీకి త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది, పార్టీ ఈసారి ఖచ్చితంగా విజయం సాధించి తీరాలి అనే ఆలోచనతోనే అందరినీ కూడా బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది నందు. రైట్, థ్యాంక్ యూ తిలక్.